ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ వేల్పూరు గ్రామ ప్రజలైన మీ అందరికీ శుభాలు, దేవుని యొక్క నామంలో సమాధానాలు ప్రకటిస్తూ ఉన్నామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మాటలు, ఈ మైక్ యంత్రం ద్వారా మీకు వినబడే మాటలు ఏంటంటే దేవుని మాటలండి. దేవుని మాటలు ఎలాంటివి అని అంటే అవి ఒక మనిషిని బ్రతికిస్తాయి, ఒక మనిషిని బాగు చేస్తాయి, ఒక మనిషికి ఏది కావాలో అవన్నీ కూడా దేవుని మాటలు మనకు అందిస్తాయి. ఎలాగంటారా, దేవుడు ఒక మాట పలకగానే ఈ ఆకాశము, భూమి, అలాగే భూమి మీద మనకు కంటికి కనిపించే ప్రతి వస్తువు కూడా సృష్టించబడిందండి. ఇవన్నీ మన దృష్టికి ఎంత గొప్పగా ఉంటాయో, ఒక పర్వతాన్ని చూసినా, ఒక చెట్టును చూసినా, దేన్ని చూసినా అమ్మో ఇవి ఎంత గొప్పవో అనిపిస్తుంది కదండి. ఇలాంటి గొప్ప గొప్ప వాటిని అన్నింటినీ దేవుడు తన మాటతో సృష్టించాడు. అలాంటి దేవుడి మాట ఈ దినాన్ని మీతో ఏం చెప్తుందనంటే, ఒక చిన్న విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. సుమారుగా ఒక 1700 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం అనమాట, అంటే 2700 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి, ఇజ్రాయేల్ దేశం అని, సిరియా దేశం అని. ఇలాగా అప్పుడు ఆ కాలంలో ఈ సిరియా దేశం ఏం చేసిందనంటే ఇస్రాయేల్ దేశానికి యుద్ధానికి వెళ్ళింది. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ ఇస్రాయేల్ దేశాన్ని జయించి అక్కడ చాలా మందిని బానిసలుగా వారి దేశానికి తీసుకొచ్చారండి. అయితే ఆ సిరియా దేశం ఇస్రాయేల్ ఒక్క దేశాన్నే కాదు, ఇంకా చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలపై యుద్ధం చేసి మంచి జయాన్ని సాధించింది. వీటన్నింటికి కీలకమైన వ్యక్తి ఒకరు ఉన్నారు. ఎవరనంటే ఆ సిరియా దేశం యొక్క సైన్యాధిపతి అనమాట. ఆ సైన్యాధిపతి ఎంతో గొప్పగా, పరాక్రమంగా, చాలా తెలివిగా యుద్ధం చేసి అన్ని దేశాలని జయించగలిగాడు. అయితే ఆ వ్యక్తికి ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అతను అందరి దృష్టిలో, అందరూ చూడడానికి అతడు పరాక్రమవంతుడే, అతడు గొప్పవాడే. అయితే ఇంటికి వచ్చేటప్పటికి మాత్రం తన ఇంట్లో వారికి తెలుసు ఏమనంటే అతడు కుష్ఠరోగండి. అతడి శరీరం అంతా కుష్టే. పైకేమో అతని వస్త్రాలు ధరించుకుంటాడు కాబట్టి చాలా పరాక్రమవంతుడిగా కనిపిస్తున్నాడు. కానీ అతని వస్త్రాలు తీసేటప్పటికి, ఇంటికి వచ్చేటప్పటికి అతని కుష్ఠరోగాన్ని చూచి అతనికి ఎంతో బాధ కలుగుతుంది. అప్పుడు ఆ ఇస్రాయేల్ దేశం నుంచి బానిసలుగా కొంచెం మందిని తీసుకొచ్చారు కదండి. ఒక పాపను వెళ్ళింట్లో కూడా పనికి పెట్టుకున్నారు. పనికి పెట్టుకున్నప్పుడు ఆ అమ్మాయి రోజు చూస్తుంది, ఇంత మంచి ఈ సైన్యాధిపతి, ఇంత పరాక్రమవంతుడే, ఇంత గొప్పవాడే నా యజమానుడు. కానీ నా యజమానికి ఏం కలిగింది? కుష్ఠరోగంతో ఇంత బాధపడుతున్నాడు. నా యజమానుడు ఇలా బాధపడటం నేను చూడలేనని చెప్పి ఆ పాప ఏం చెప్పిందనంటే, ఇదిగో ఇస్రాయేల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి నా యజమానుడు వెళ్తే ఆ ప్రవక్త నా యజమానుని బాగు చేస్తాడు అని చెప్పినప్పుడు అతను అనుకున్నాడు కదా, ఓహో అయితే ఆ దేశం వెళ్తే నేను బాగుపడతానని చెప్పి వెంటనే చాలా విలువైన కానుకలు తీసుకుని ఆ దేశానికి ప్రయాణమే వెళ్ళాడు. వెళ్ళాక దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దైవ సేవకుడు అన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళి ఇక్కడ యోర్దాను నది ఉంది కదా, ఆ నదిలో మునిగి స్నానం చేసి శుద్ధుడు వైపు, అంటే నువ్వు ఆ నదిలో మునిగిన వెంటనే నీకున్న రోగం అంతా పోతుంది అని చెప్పినప్పుడు అతను అన్నాడు కదా, అతను వెంటనే చాలా కోపగించుకుని ఆ సైన్యాధిపతి అన్నాడు కదా, ఇదేంటి నేను ఇంత దూరం ఎందుకు వచ్చాను? ఈ దైవ సేవకుడు వచ్చి నా రోగం ఎక్కడైతే నాకు రోగంగా ఉందో అక్కడ చేయి పెట్టి దేవుని పేరిట నాకు ఏమన్నా చేస్తే అప్పుడు నేను బాగుపడతాను అనుకున్నాను. ఏంటి ఇంత తేలిగ్గా ఉంది, నదిలో మునగమంటాడా? ఇలాంటి దీనికంటే గొప్ప నదులు మా దేశంలో చాలా ఉన్నాయి. ఆ నదులన్నీ విడిచిపెట్టి ఈ నదిలో నేను ఎందుకు మునుగుతాను అని చెప్పి చాలా కోప్పడి వెళ్ళిపోయాడండి. ఈ విషయాలన్నీ నేను మీకు ఎందుకు చెప్పానంటే, మనుషులంగా మనం చాలా సౌకర్యవంతంగా, చాలా నీట్గా, చక్కగా బ్రతుకుతున్నాం. ఈ లోకంలో జీవితంలో చక్కగా బ్రతుకుతున్నాం. కానీ ప్రతిరోజు మన మనస్సాక్షి అంటుంది, మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, మనం ఏదైనా పాపం చేసినప్పుడు, ఇదిగో నువ్వు పాపివి, ఈ పాపం నీలో ఉంది, నువ్వు ఇలా దుర్మార్గంగా బ్రతుకుతున్నావు, ఈ దుర్మార్గత నీలో ఉంది, నువ్వు పాపివి అని మన మనస్సాక్షి మనకి చెప్తా ఉంటుందండి. అవును, మనుషులైన మన అందరం కూడా ఏ రోగంతో ఉన్నామనంటే పాప రోగంతో ఉన్నాం. అది మనుషులు ఎవరికి కనబడదు, మన మనస్సాక్షికే కనబడుతుంది. ఆ పాప రోగం నుండి విడుదల పొందాలని మనం ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేస్తాం కదా. ఈ లోకంలో ఎన్నో పుణ్యక్షేత్రాలకు తిరుగుతాం, ఎన్నో పుణ్యకార్యాలు చేస్తాం, ఎన్నో దాన ధర్మాలు చేసి, ఇవన్నీ చేసి అమ్మో నాకు పుణ్యం వచ్చేసింది, పాపం నుండి విడుదల పొందేస్తాను అనుకుంటాం. కానీ ఆ పుణ్యం ఏది కూడా మన పాపం నుండి విడిపించబడ్డానికి
సరిపోదండి. ఇతను ఏం చేశాడంటే యోర్దాన్ నది కోసం ఆ దేవసేవకు చెప్పినప్పుడు చాలా తేలిగ్గా తీసి పాడేశాడు. అయితే మనం కూడా యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచండి, ఆయన మీ పాపాలు క్షమిస్తాడు, ఆయన మీకు రక్షణ ఇస్తాడంటే దీన్ని మనం చాలా తేలిగ్గా తీసి పాడేస్తాం. ఆ సైన్యాధిపతి తీసి పాడేసినట్టు ఆ మతంలోకి మేము వెళ్ళాలా, వాళ్ళు చేసినట్టు మేము చెయ్యాలా, మా దేవుళ్ళు మాకు లేరా అన్నట్లుగా ఒక అలాంటి ఫీలింగ్ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చేటప్పుడు మన అందరికీ ఆ చులకన భావం వచ్చేస్తుంది. కానీ ఆ వ్యక్తి అలా కోప్పడినప్పుడు పక్కనున్న ఒక వ్యక్తి దాసుడు అంటాడు కదా, యజమానుడా, ఆ వ్యక్తి గొప్ప గొప్ప కార్యాలు చేయమంటే నువ్వు ఇన్ని గొప్ప కార్యాలు చెయ్యి అని చెప్తే ఆ గొప్ప కార్యాలన్నీ నువ్వు చేస్తావు కదా. ఏమన్నాడు అతను? నదిలో మునిగి శుద్ధుడి వైపు నీ రోగం తగ్గించుకో అని చెప్పడం వాటిలన్నింటికన్నా తేలికే కదా, నువ్వు అది ఎందుకు చేయవు అని చెప్పి ఒక్క ప్రశ్న వేసినప్పుడు ఆలోచించి పోన్లే ఒకసారి ములుగుదాం అని చెప్పి 7 మార్లు ఆ నదిలో మునిగేటప్పటికీ పసిపిల్ల శరీరం ఎలాగుంటుందో అలాగ అతని శరీరం అయిపోయిందండి. చాలామంది యేసుక్రీస్తు ప్రభువారు అంటే దూరంగా చూసి దాన్ని తేలిక అనుకుంటారు, కానీ ఆయన దగ్గరకు వచ్చి ఆయన్ని రుచి చూసి ఆయనలో మన పాపాలు కడుక్కున్నప్పుడే ఆయన నిజమైన దేవుడని మనకు అర్థమవుతుందండి. మీరు ఇప్పటి వరకు దేవునికి దూరంగా ఉన్నారేమో, యేసుక్రీస్తు ప్రభువారికి దూరంగా ఉన్నారేమో, ఈ క్షణమన్నా ఆలోచించండి. అవును కదా, ఈయనే నిజమైన దేవుడు, మనకు అన్నీ ఉన్నాయి ఈ లోకంలో, కానీ నాలో నెమ్మది లేదు, నా పాపం నుండి ఎలా నాకు విడుదల కలుగుతుందని ఒక్కసారి ఆలోచించుకుంటే యేసుక్రీస్తే మార్గం, యేసుక్రీస్తే ఆ పరిష్కారం అని మేమందరం చెప్తున్నాం. మేమందరం దాన్ని అనుభవించి మీకు సాక్ష్యం చెప్తున్నాం. దయచేసి మాటలందు విశ్వాసం ఉంచండి. దేవుడు ఆ పాపం నుండి మీకు విడుదలిస్తాడు, గొప్ప రక్షణ ఇస్తాడు, మనశ్శాంతి ఇస్తాడు. అంతేకాదు ఈ లోకంలో మీకు ఏం కావలసిన ఆయన పాదాల దగ్గర అడిగినప్పుడు దేవుడు మీకు తప్పక అనుగ్రహిస్తాడు. అట్టి కృప మీకు ప్రభు దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, దేవ, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు ప్రభువా. ఇదిగో నాయన ప్రభువా, మరొకసారి నాయన ఈ గ్రామాన్ని ప్రేమించి నాయన ఈ సాయంకాల సమయంలో నీ పిల్లలుగా మమ్మల్ని ఇక్కడికి తోలుకొచ్చి నాయన ప్రభువా, ఈ రీతిగా నా ప్రభువానికి స్తోత్రాలు. ప్రతి వీధిని కూడా నీ మాటలు ప్రకటించబడటానికి ఇచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు నాయన. నిజమే నా ప్రభువా, ఇక్కడ నాయన ప్రభువా నయమాను గురించి నా ప్రభువానికి స్తోత్రాలు ప్రకటించబడింది. నిజమే నయమాను ప్రభువానికి స్తోత్రాలు. పైకి బలాఢ్యుడిగా కనిపించవచ్చు నాయన ప్రభువా, నా తండ్రి నీ స్తోత్రాలు. కానీ నా తండ్రి లోన నాయన ప్రభువా కుష్టు అని నా ప్రభు వ్యాధి కలిగిన ఆయన ఉన్నట్లుగానే నిజమే పైకి అందరం నా ప్రభు బాగానే ఉన్నట్టుగా ఉండవచ్చు, కానీ నాయన అయ్యా ప్రభు పాపముల చేతను అపరాధముల చేతను ప్రభు చచ్చిన వారై ఉండగా నా తండ్రి నీ కృప చేత ప్రతి వ్యక్తిని కూడా రక్షిస్తున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు నాయన. ఇదిగో ప్రభువా నీకు స్తోత్రాలు. ఏ యొక్క బంధకాల చేత ఎవరు బంధించబడి ఉన్నారో ప్రభువా, అయ్యా మీ వాక్యాన్ని ప్రభువా వారి హృదయంలో నా ప్రభువా నీకు స్తోత్రాలు క్రియారూపకం దాల్చబడినట్లుగా నీ కృపను అనుగ్రహించి ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి దేవని స్తోత్రాలు. నా తండ్రి ప్రభువా ఆ యొక్క నయమాను ప్రభువా నీకు స్తోత్రాలు. మరలా నా తండ్రి ప్రభువా అయ్యా నా తండ్రి ఆ మాటను దైవజనుడి చెప్పిన ఆ మాటను లక్ష్యము చేసి ఏ రీతిగా దాన్ని పాటించున్నాడు ప్రభు, మేలు పొందాడు తండ్రి. ఈ సాయంకాల సమయంలో ప్రభు నీ మాటలు ప్రకటించబడి ఉండగా నా తండ్రి ప్రభు ఆ మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించినట్లుగా నాయన ప్రతి ఒక్క హృదయాన్ని దర్శించి ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి ప్రతి బిడ్డను దర్శించి నా ప్రభు నాయన వారి జీవితాల్లో మీరు మేలు చేసి వారి కుటుంబాలని వారిని కూడా రక్షించి నీ కృపను అనుగ్రహించు. మరి యేసు పరిశుద్ధ నామన స్తోత్రాలు చెల్లించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.